డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో కార్యక్రమం జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించున్నారు సీఎం చంద్రబాబు. వివరాలేంటి? ఏపీకి సంబంధించి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ, మండల, మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా కూడా చాలా వరకు కూడా అన్ని రకాలుగా కూడా ఒక పక్కన సమస్యలు వచ్చినాయి. అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విజన్ డాక్యుమెంట్ 2047కి రాష్ట్ర భవిష్యత్తు అయితేనేది దేశంలో కూడా నెంబర్ 1 గా కూడా ఏపీని కృషి చేయడానికి దీన్ని తీసుకుని వస్తున్నాం. దీంట్లో చాలా వరకు కూడా రాష్ట్రంలో అన్ని రకాలుగా ఉద్యోగాలు అయితేనేమి, విద్య అయితేనేమి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా విజన్ స్వర్ణ ఇందిరా విజన్ 2047 డాక్యుమెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు 10 గంటలకు విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో కూడా విడుదల చేస్తారు. దీంతో రాష్ట్రానికి ఉండే ప్రతి ఒక్కరికి యువతకైతేనేమి అన్ని రకాలుగా కూడా ఉపాధి, విద్య సంబంధించి కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. దీంతో రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 స్థాయికి కూడా తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేసి కూడా ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్కన ప్రజాప్రతినిధులకి అయితేనేమి అదేవిధంగా అధికారులు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నిన్న మొన్న 2 రోజుల పాటు ఏపీ సెక్రటేరియట్ లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా రాష్ట్రానికి సంబంధించి గత 6 నెలలకు సంబంధించి ఏ విధంగా పరిపాలన ఉంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఈ గవర్నెన్స్ అయితేనేమి, ఈ గవర్నెన్స్ అయితేనేమి వాట్సాప్ లో కూడా అనేక సేవలను కూడా తీసుకొని వస్తున్నాం. ఇది దేశంలోనే మొదటి కూడా అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు కూడా ఒక పక్కన గూగుల్ కి సంబంధించి అన్ని రకాలుగా కూడా టైఅప్ అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కూడా ముందుంచేందుకు కూడా చాలా వరకు కూడా కృషి చేస్తున్నాం. దీనికి విదేశీ కంపెనీలు అయితేనేమి అన్ని కూడా చాలా వరకు ఐటీ కంపెనీలు విశాఖ కేంద్రంగా కూడా విస్తరిస్తున్నాయి. అదే విధంగా చూసుకుంటా ఉంటే రాజధాని అమరావతిలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు అయితేనేమి రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని కూడా చాలా వేగంగా కూడా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ఏషియన్ బ్యాంక్ కూడా దీనికి సంబంధించి 15,000 కోట్ల రుణాన్ని కూడా మంజూరు కూడా చేసిందనేసి ఈ నేపథ్యంలో రాష్ట్రము 2047కి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పయనించే విధంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా విద్య, ఉపాధి, ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా ఉండేటట్లు కూడా ఈ డాక్యుమెంట్ కూడా ఉంటుందనేసి ఒక పక్కన తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. శ్రీకాకుళం